ఈ పాపాత్ముని కట్టుకుని జానకి జీవితం అంతా నరకమే అనుభవించింది. సత్యం ముందైనా సుఖంగా సావనివ్వండి. ఒక కోరిక, కూతురుగా కాదు, అల్లుడిగా కాదు, మనిషికి మనిషి చేసే మంచి పనిగా ఈ కోరిక మన్నించండి. నాయన శంకరం, రావా బాబు, రాలేవా? నేను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సి వచ్చే ముందైనా దాని కళ్ళెదురుగ్గా ఉంటాను. మామగారు, బాబు చివరి చూపులన్నా అందుతాయా లేదో రండి. బాబు ఇదేంటి ఇలా వచ్చా? ఏం చేయనన్నయ్య, కట్టుకున్న భర్త నేను వెళ్ళకుట్టాను, కొడుకు నన్ను వెళ్ళకుట్టాడు. నాకు ఇంకెవరున్నారు? కొడుకైనా సవతి కొడుకైనా శంకరమేగా. ఏమిటమ్మా? నిజం నాయన, వారే స్వయంగా చెప్పారు. నువ్వు వారి మొదటి భార్య బిడ్డవట. వారు మా నాన్నగారా? ఎంత పొరపాటు చేశాను. వారి కళ్ళ ముందున్నా తెలుసుకోలేకపోయాను, వారి మాట వినలేకపోయాను. బాబు, పార్వతికి తల్లిని చూపించండి, భగవంతుడు నీకు తండ్రిని చూపించాడని శపించిపోయారమ్మా. పార్వతి పద, మా నాన్నగారి మాట ప్రకారం మీ ఇంటికి వెళ్దాం. పద. మరి మన బాబు? రామదాసుని పంపించాను, తీసుకురమ్మని. పదండి మామగారు. పద పార్వతి, పదమ్మా. అమ్మా, కాస్త మంది తీసుకోమ్మా. అమ్మా, కనీసం వారు మందు కూడా తీసుకోకపోతే మనం ఏం చేయగలం? అమ్మా, అక్కయ్య కోసం నాని స్వయంగా వెళ్ళారమ్మా. అక్కయ్య తప్పకుండా వస్తుంది. నా మాట విని ముందు తీసుకోమ్మా. ఇక లాభం లేదు, ఆ అమ్మాయి రావలసిందే. ఆవిడ రాకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. మావయ్య, డాక్టర్ గారు, ఏమండి, ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? ఆ అమ్మాయి వచ్చే వరకు ఏమీ చెప్పలేవు. పార్వతి వస్తుందండి, ఈలోగా మీ ప్రయత్నాలు వరకు కానీ నేనేం చేసేది? ఆ అమ్మాయిని చూసే వరకు ఈవిడ ముందు కూడా పుచ్చుకునేటట్టు లేదు. అలాగా? అమ్మ రావడం లేదు కదా అక్కయ్య? అలా చెప్తేనే కానీ అమ్మ బ్రతకదు బాబు. అమ్మా, జానకమ్మ, ఇలా చూడమ్మా. నేనమ్మా విశ్వనాథాన్ని వచ్చాను. ఒక్కసారి చూడమ్మా. ఇడుగు నీ మనవడు పార్వతి కొడుకు కూడా వచ్చాడమ్మా. అమ్మమ్మ, అమ్మమ్మ, బాబు, అమ్మ రాలేదా? బాబు నేను ముందుగా వచ్చేసాం. అమ్మ వెనకాల వస్తుంది. తప్పకుండా వస్తుందమ్మా. అమ్మాయి వచ్చేసరికి మిమ్మల్ని ఈ స్థితిలోనా మేము చూపించేది? మీరు ఇలానే ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించారా? ముందు తీసుకోండి. నాకే మందులు అక్కడే. నా పార్వతిని ఒక్కసారి చూపించండి.